హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆనియన్ టమాటో చట్నీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటో, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, జీలకర్ర. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 75% మాత్రమే ఫ్రై అవ్వాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోవాలి. టమాటోਦਾ టేస్ట్ బాగా వస్తుంది. బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకుని పచ్చిగా వేసుకోవాలి జీలకర్ర, వెల్లుల్లిపాయ. నెక్స్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం. కొంచెం నలిగిన తర్వాత నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని, అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీకి నెయ్యితో కలిపి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.